దిస్ ఈస్ వినోద్‌నా. ఐ వాంట్ టు టెల్ యూ ఎ స్టోరీ ఆఫ్ ఎ ప్లాంట్. ప్లేస్‌లో ఎవరినైనా పెట్టుకోవచ్చు. ప్లాంట్‌కి అయితే ఇద్దరు నైబర్స్ ఉన్నారనమాట. ఆ ఇద్దరు నైబర్స్ ఏం చేశారు, సేమ్ సీడ్స్ ఒకరోజు ఇద్దరు కలిపి పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఏమైంది, ఆహ్, ఆ ఒక యంగ్ మ్యాన్ ఏం చేశాడు, ఫుల్ కాన్స్టాంట్ అటెన్షన్ ఇచ్చుకుంటూ, ఫుల్ మాన్యూర్ ఇచ్చుకుంటూ, మంచి ఫుడ్, వాటర్ అన్నీ వేసుకుంటూ చూసుకున్నాడు. అప్పుడు తను చిన్న చిన్న గాలి ఫెన్సింగ్ పెట్టారనమాట. ఆ ఫెన్సింగ్‌ని ఫెన్సింగ్ వల్ల అది తట్టుకుంది. దెన్ చిన్న చిన్న పురుగులు రావడం వల్ల పెస్టిసైడ్ ఎసారు. సో, పురుగులు పోయాయి. ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి అదే పక్కన ఓల్డ్ మ్యాన్ ఏం చేశాడంటే, దానికి కావాల్సిన వాటర్ మాత్రమే ఇచ్చుకుంటూ ఉన్నాడనమాట. అయితే కొన్ని డేస్ గడిచాయి. చెట్టు పెద్దగా అయిపోయిందనమాట. చెట్టు పెద్దగయిన తర్వాత చెట్టుకి ఏమైంది, ఒకరోజు స్టార్మ్ వచ్చింది. స్టార్మ్ వచ్చినప్పుడు ఏమైంది, ఓల్డ్ మ్యాన్ చెట్టు బానే ఉంది. కానీ ఈ యంగ్ మ్యాన్ చెట్టు ఏమైంది అంటే పోయింది. అప్‌రూట్ అయిపోయింది. ఎందుకలా అయిపోయింది? అసలు తనకర్థం కాదు. నేను ఇంత అటెన్షన్ ఇచ్చాను, ఇంత బాగా చూసుకున్నాను, ఫెర్టిలైజ్ చేశాను, మాన్యూర్ వేశాను, దాన్ని స్ట్రాంగ్ కావడానికి ఎక్స్‌ట్రా, ఎక్స్‌ట్రా అడిషనల్ అన్నీ చేశాను. వై డిడ్ ఇట్ అంటే ఎందుకు సర్వైవ్ అవ్వలేదు అని అడిగాడనమాట. హ్మ్. ఓల్డ్ మ్యాన్. అడిగితే అప్పుడు ఓల్డ్ మ్యాన్ అన్నాడు కదా! "నువ్వు నీ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసావు. ఐ నో యూ హావ్ పుట్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ దాన్ని కాపాడడానికి చాలా చేశావు. కానీ దాన్ని పర్సనల్‌గా గ్రో అవ్వడానికి నువ్వు టైమ్ ఇవ్వలేదు. దానికి ఛాన్స్ ఇవ్వలేదు" అని అంటాడనమాట ఓల్డ్ మ్యాన్. నేను మాత్రం ఓన్లీ వాటర్ ఇచ్చాను. దానికి కావాల్సిన మట్టుకు చూసుకున్నాను. ఐ డిడ్ నాట్ షో సో మచ్. ఐ డిడ్ నాట్ షో లిటిల్. కొంచెమే చూపివ్వలేదు, ఎక్కువ చూపివ్వలేదు. అంటే అప్పుడు యంగ్ మ్యాన్ అంటాడు కదా! నేను ఇవన్నీ వేసింది దాని మంచి కోసమే గదా! అదెందుకు అవ్వలేదు అనంటే, ఆహ్, ఏదైనా కానీ సెల్ఫ్‌గా రావాలి కొన్ని. దీన్ని బట్టి ఏం అర్థమైంది? ఎవ్రీవన్ నీడ్స్ దేర్ ఓన్ స్పేస్ టు గ్రో. పక్క వాళ్ళు ఎంత మంచి చేద్దాం అనుకోని ఏం చెప్పినా, యూ షుడ్ హావ్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్. అంతేనా? ప్లాంట్ ప్లేస్‌లో ఇక్కడ ఒక పిల్లల్ని పెట్టండి. పిల్లలకి ఏది ఇష్టం, ఏది అవసరం, ఏది పట్టించుకోము. మనం ఇంత కష్టపడి చేస్తున్నాం, మనమంతా కష్టపడి చేస్తున్నాం, మన పిల్లలు ఇలా చదవాలి, అలా చదవాలి అని పేరెంట్స్ టార్గెట్స్ పెడుతూ ఉంటారు. పేరెంట్స్ నిజంగానే అలా టార్గెట్స్ పెట్టడం వల్ల పిల్లలకి ఏమొస్తదనుకుంటున్నారు? వాళ్ళు ప్రెషర్‌ని ఫీల్ అవ్వడం తప్ప ఇంకేముంది? చదువుతారా? అర్థం చేసుకుంటారా చదివింది? సరే నాకు టైం ఉంది నేర్చుకోవడానికి అన్నట్టుంటదా? ఓహ్! నాకు ఫస్ట్ ర్యాంకు, ఓహ్! నాకు 500 అబోవ్ మార్క్స్, 550 అబోవ్ మార్క్స్ అని వాళ్ళ బుర్రలు పాడు చేస్తున్నారా? చేస్తున్నారు. అండ్ ఐ కెన్ ఫీల్ దట్. అవసరం ఉన్నంత వరకే ఇవ్వండి పేరెంట్స్. ప్లీజ్. మిగతాది వాళ్ళ ద్వారా నేర్చుకోనివ్వండి. లెట్ దెమ్ టేక్ దేర్ ఓన్ టైమ్. ఎవరి పేస్ వాళ్ళది. ఎవరి స్పీడ్ వాళ్ళది. ఒకరు 500 కిలోమీటర్స్ వెళ్తారు. ఒకరు 100 కిలోమీటర్సే వెళ్తారు. అండ్ ఇట్స్ నాట్ ఎ వేస్ట్. ఇంత ఏఐ వచ్చాక గూడా ఇంకా కాంపిటీషన్స్ ఇవన్నీ అవసరమా? ఇంత అంటే టాపర్‌కి జాబ్ వస్తదని కాదు కదా! ఇప్పుడు మైండ్ అంతా. ఇట్స్ ఆల్ అబౌట్ హూ ఆర్ లెర్నింగ్, హూ ఆర్ యాక్చువల్లీ అండర్‌స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఈస్ ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెంట్. సో, లెట్ దెమ్ గ్రో ఎట్ దేర్ ఓన్ పేస్. హ్యాపీగా చదువుకోనివ్వండి. ఊరికే చదువు, చదువు, చదువు అని హింసించకండి. ప్లీజ్. వాళ్ళ షూస్‌లో ఉండి ఆలోచించండి. గైడ్ దెమ్. వాళ్ళకి హెల్ప్ చేయండి. మీకెంత వరకు చదవచ్చో అంతవరకు హెల్ప్ చేయండి. కూర్చోండి. వాళ్ళతో పాటు చదవండి. లెర్న్ స్పెల్లింగ్స్ విత్ దెమ్, లెర్న్ సౌండ్స్ విత్ దెమ్. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ లెర్న్ హౌ టు లెర్న్. ఎలా నేర్చుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? పేపర్ తీసుకొని చదవండి వాళ్ళతో పాటు. వాళ్ళకేం అర్థమైందో సమ్మరీ లాగా చెప్పమనండి. డిస్కస్.